శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చంద్రమాను అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. సింహరాశి వారికి వచ్చేటప్పటికీ ఈ యొక్క వారం మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. రవిగ్రహ సంచారం ఎప్పుడైతే ఈ యొక్క రాశి వారికి వృషభంలోకి స్టార్ట్ అయిందో, అంటే మే 15వ తారీఖు నుంచి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు అన్నమాట. భాగ్యస్థానంలో నుంచి ఎప్పుడైతే రవి రాజ్యస్థానంలోకి మారాడో అప్పటి నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నమాట. నూతన ఉద్యోగాల ప్రయత్నాలతో పాటు కొత్త ఉద్యోగాలతో పాటు, అంటే కొత్తగా ఎవరైనా ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఫ్రెషర్స్ కానీ, అంటే కొత్తగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు కోరుకున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణం అనేది సంభవిస్తుంది. ఇది ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట. రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా రవి యొక్క యోగ్యత అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుందన్నమాట. కానీ రాశి వారికి వచ్చినప్పటికీ అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి గురువు, రాష్ట్రంలో సంచారం చేస్తున్నటువంటి రాహు, కుజుడు ఇద్దరు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని మరియు అదేవిధంగా ఈ రాశి వారి ఆరోగ్యాన్ని కూడా ఎక్కువగా దెబ్బతీస్తున్నారు అన్నమాట. ఆరోగ్యపరంగాను మరి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను జాగ్రత్తగా ఉండాలి రాశివారు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు గత సంవత్సరంలో యోగ్యాన్ని ఇచ్చినప్పటికీ ఇప్పుడు రాజ్యస్థానంలోకి గురు సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. మరి అదేవిధంగా రాహు నుంచి మనం చూసుకున్నట్లయితే సప్తమంలో శని సంచారం, జీవిత భాగస్వామితో పాటు వ్యాపార భాగస్వామ్యాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేది జాగ్రత్త అనేది ముఖ్యం. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తలు అనేది తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం నుంచి వీరు పొందడం అనేది జరుగుతుంది. ప్రమోషన్స్ అగ్రిమెంట్స్ గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. అవి ఎప్పటికైనా పనికొస్తాయని చెప్పి మీకు తెలుస్తుంది అన్నమాట. పిల్లల యొక్క సెటిల్మెంట్ గురించి ఆలోచన అనేది కొంచెం దూరంగా ఎక్కువగా ఉంటుంది. అసలు లైఫ్లో ఎలా సెటిల్ అవుతాం, ఎలా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనే ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మరి అదేవిధంగా ఎవరైతే స్పెక్యులేషన్స్ చేస్తున్నారో వారు కొద్ది జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రాశి వారికి ధనస్థానాల్లో కేతుగ్రహ సంచారం, అష్టమంలో రాహు ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి మీద. ఆ యొక్క విషయాల్లో జాగ్రత్త అనేది ముఖ్యం. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేసుకోవాలి. రాహుకేతువులు ఇద్దరికి పరిహారంగా వచ్చేటప్పటికి కేతువుకు వినాయకుడిని, అష్టమంలో వచ్చేటప్పటికి దుర్గాదేవి, రాహు సంచారం ఉంది కాబట్టి దుర్గాదేవిని పూజించాలి. మరి వాటితో పాటు ఈ రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఎవరైతే ఎక్కువ కష్టాలు పడుతున్నారో వారు వచ్చేటప్పటికి శనిగ్రహ సంచారం కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలే పొందడం అనేది జరుగుతుంది అన్నమాట.